యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసి హిట్ అందుకున్న కొరటాల శివ హ్యాట్రిక్ హిట్ జోష్ లో ఉన్నాడు. అయితే ముందు రెండు సినిమాలంతా పక్కా హిట్ అనే టాక్ రాకున్నా సరే జనతా కలెక్షన్స్ చిత్ర యూనిట్ ను ఖుషి చేస్తున్నాయి. ఇక ఆ క్రమంలోనే జనతా గ్యారేజ్ తర్వాత మహేష్ సినిమా చేస్తాడనుకున్న కొరటాల శివకు మహేష్ షాక్ ఇచ్చాడట. అది కూడా సర్ప్రైజ్ కాల్ చేసి సినిమా సక్సెస్ పట్ల విష్ చేశాడట. మిర్చి, శ్రీమంతుడు సినిమాల హిట్ల తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా యంగ్ టైగర్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఓరేంజ్ ఎమోషన్స్ చూపించే తారక్ ను సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పించగలిగాడు కొరటాల శివ. అయితే సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం జూనియర్ రేంజ్ కు తగ్గట్టే వస్తున్నాయి. ప్రస్తుతం మురుగదాస్ సినిమా చూస్తున్న మహేష్ తర్వాత సినిమా కొరటాలతోనే కమిట్ అయ్యాడు. అయితే జనతా గ్యారేజ్ హిట్ టాక్ తో తన దర్శకుడికి విష్ చేసిన మహేష్ తర్వాత సినిమా గురించి విషయాలను మాట్లాడడం జరిగిందట. ఇక జనతా గ్యారేజ్ విషయంలో కొరటాల శివ ఇంకాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుంటే ఖచ్చితంగా ఇంకాస్త బెటర్ రిజల్ట్ వచ్చేది. ఇక ఈ సినిమాలో చేసిన తప్పులను మహేష్ సినిమాలో రిపీట్ కాకుండా చూసుకుంటాడేమో చూడాలి. జనవరిలో స్టార్ట్ అవనున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తారట. బడ్జెట్ కూడా 100 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.